మనం కష్టపడి పైకి రావాలి తప్ప ఎవరు కూడా మనము పైకి రావట కొరకు చెయ్యి అందించరు. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒక బాతు కనబడతా ఉంది. ఆ బాతు ముగ్గురు పిల్లలను కిందనే వదిలేసి అది పైన నిలబడింది. ఎందుకంటే రాబోయే దినాల్లో మీకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, నేను చేయడానికి కాదని చెప్పేసి ఆ ముగ్గురికి 3 బాతులు నేర్పిస్తుంది. ఒక బాతు పైకి వచ్చేసింది, అలా ఇలా ఇలా ఎక్కి. రెండో బాతు అలా వచ్చింది, మూడో బాతు అలా వచ్చింది, పైకి వెళ్ళి హ్యాపీగా జీవిస్తూ వచ్చాయి. నువ్వు జ్ఞాపకం చేసుకో, బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది, ఎవరి కష్టము వారికి జీతం ఇస్తుంది. ఈరోజు నువ్వు కష్టపడకుండా సోమరిపోతులాగా ఉండి వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారంటే ఎవ్వరూ నీకు సహాయం చేయరు. నీవు కష్టపడు, మంచి స్థాయికి వెళ్ళు, అందరి ముందు నీవు తలగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి కూడా ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, బాతు యొక్క ఆలోచన నేర్చుకో.